హోంమంత్రి వంగలపూడి అనితను పలువురు హిజ్రాలు కలిశారు. తమలో చదువుకున్న వారికి ఉద్యోగాలు కల్పించాలని హిజ్రాలు మంత్రిని కోరినట్లుగా తెలుస్తోంది. ఉద్యోగం చేయాలనుకునే వారికి ఉపాధి కల్పించాలని కోరుతూ హోంమంత్రికి హిజ్రాలు వినతి పత్రాన్ని సమర్పించారు. ఇప్పుడు మాకు ఈ జాబ్స్ కూడా తీసేశారు మేడం. ఎన్జిఓలకి సంబంధించి ట్రంప్ యుఎస్ఐడ్ ఫండ్ ఆపేశాడు కదా, విహెచ్ఎస్, వైఆర్జీ కేర్, వన్ స్టాప్ సెంటర్లు అన్నీ తీసేశారు మేడం. మాకు లైఫ్ ఏంటంటే భిక్షాటనే ధ్యేయంగా బతుకుతున్నాం మేడం. ఇప్పుడు మా అలా చదువుకున్న వాళ్ళందరికీ కొంచెం ఉద్యోగ అవకాశాలు మన ప్రభుత్వం కూడా వస్తాయి. మేము ఖచ్చితంగా మీకు రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అలాగే అవును మేడం, మాకైతే మీరు అసెంబ్లీలో ప్రస్తావించడం చాలా నిజంగా అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ట్రాన్స్జెండర్ అనే వర్డ్ ఫస్ట్ టైం మీరే ఉపయోగించారు మేడం. మాకు ఆ విషయంలో అయితే కూడా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం మేడం. మీ విషయంలో అవును మేడం. ఓకే మేడం, అది నాకు వచ్చేది కొంచెం చూడండి మేడం. ఒక్కరికి జాబ్ వచ్చినా కూడా లైఫ్ అందరివి సెటిల్ అవుతాయి మేడం. నిజంగా మీకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు పెట్టకండి, మీరు ఒకరు ప్లస్ చేసేవాళ్ళు.